సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ ఫస్ట్ చూసుకుంటే మినిటెక్ డైమెన్సిటీ వాళ్ళ ప్రాసెసర్ గురించి కూడా కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే మినిటెక్ డైమెన్సిటీ ఇది 8600 ప్రాసెసర్ అవుతుందో 3nm టెక్నాలజీతో పాటు తయారు చేస్తారనేసి అయితే ఒక ఇలీగ్ ఇన్ఫర్మేషన్ అయితే బయట పడ్డది. సో బై నానోమీటర్స్ ఏవైతే మెల్లమెల్ల తగ్గుతున్నట్టున్నాయి స్మార్ట్ ఫోన్స్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే హెచ్ఎండి నుంచి అన్నమాట. సో హెచ్ఎండి వాళ్ళది ఇంకొక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఇక్కడ చూసుకుంటే హెచ్ఎండి వైవ్ 2 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది May 21 రోజున అఫీషియల్గా పోయి లాంచ్ అవబోతుంది అన్నమాట. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక కలర్ ఆప్షన్ చూసుకుంటే మాత్రమే కాస్మిక్ లావెండర్ కలర్, నాట్ బ్లూ కలర్ అండ్ పీచ్ పింక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కాగానే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ వాళ్ళని చెప్పడం వన్ ప్లస్ వాళ్ళ వన్ ప్లస్ నాట్ C6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా వాళ్ళ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు అమెజాన్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకవేళ కుదిరితే ఇట్లా ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే హెచ్పి నుంచి అన్నమాట. సో హెచ్పి వాళ్ళైతే వరుసగా ల్యాప్టాప్ సిరీస్ అండ్ ట్యాబ్లెట్ సిరీస్ అయితే లాంచ్ చేసిరు ఇండియాలో. దానికి సంబంధించి కొంచెం లెందీగా ఉండే అవకాశం. సో హెచ్పీలో చూసుకో హెచ్పి ఇలైట్ బుక్ X-G2, ఇలైట్ బుక్ 8G2 అండ్ హెచ్పి ప్రో బుక్ 4G2 AI పీసీస్ ఇండియాలో అయితే లాంచ్ చేసిరు అన్నమాట బై. సో మల్టిపుల్ పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా 1,50,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చినాయి అనమాట అవి. అండ్ జీ సిరీస్తో పాటు చూసుకుంటే మాత్రం హెచ్పి వాళ్ళది ఓమన్ సిరీస్ కూడా వచ్చింది. ఓమన్ బుక్ అల్ట్రా 14, ఓమన్ బుక్ X, ఓమన్ బుక్ 5 2026 మోడల్స్. ఇవన్నీ 2026 మోడల్స్. ఇవి ఏంటంటే స్నాప్డ్రాగన్ చిప్సెట్తో పాటు కూడా వస్తున్నాయి. కొంచెం వెల్ ఆప్టిమైజేషన్ ఉంది, తక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది అన్నమాట అవి దీంట్లో. అండ్ కొన్నిటేనేమో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 7 356H ప్రాసెసర్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెచ్పి వాళ్ళది ఆమ్ని ప్యాడ్ 12 కూడా లాంచ్ అయిపోయింది అన్నమాట. ఇది స్నాప్డ్రాగన్ చిప్సెట్తో పాటు వస్తుంది, డెడికేటెడ్ కీప్యాడ్తో పాటు కూడా వస్తుంది. సో ఈ లాంచ్ అయిన దాంట్లో ఇదే తక్కువ ప్రైస్ అనుకోవచ్చు, దగ్గర 49,000 రూపాయల ట్యాబ్ అనుకోవచ్చు ఇది. సో ఇది కూడా వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది అనమాట అవి. సో ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, కొంచెం ప్రీమియం కేటగిరీ సిరీస్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ ప్లస్ గురించి అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది iOS వాళ్ళకి రోల్ అవుట్ అవుతున్నప్పుడు విత్ ప్రీమియం స్టిక్కర్స్తో పాటు కూడా వస్తుంది, థీమ్స్తో పాటు కూడా వీళ్ళు రోల్ అవుట్ చేస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. సో ఆండ్రాయిడ్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ చూసుకుంటే శాండిస్క్ వాళ్ళ నుంచి అన్నమాట. సో శాండిస్క్ వాళ్ళు క్రయోలీ యూఎస్బి టైప్ సి ఫ్లాష్ అంటే క్రేయాన్స్ ఉంటాయి కదా. సో క్రేయాన్స్ది కస్టమ్ వర్జన్ ఆఫ్ టైప్ సి పెన్ డ్రైవ్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మెయిన్ చూసుకుంటే మాత్రమే 64GB వచ్చేసరికి 2,769 రూపాయలు ఉంది. 128GB స్టోర్ వేరియంట్ వచ్చేసరికి అయితే 4,000 ఉంది. 250GB స్టోర్ వేరియంట్ వచ్చేసరికి 6,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక ఎందుకు తీసుకొచ్చిరా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ వాల్యూ సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం నాకే అర్థమయ్యట్లేదు. సరే నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళు ఒప్పో Find X Pro Max ఏదైతే ఉందో డ్యూయల్ 200 MP కెమెరాతో పాటు కూడా రాబోతుంది. MediaTek SoCతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని క్లెయిమ్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో చూడాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. కాబట్టి సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే పీజిప్ నుంచి అన్నమాట. ఫైల్ ఆర్కైవ్ ఇది లెవెల్ 1.1లా ఆర్కైవ్ ఎక్స్ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆప్టిమైజ్ చేసిరు అన్నమాట. మెన్యూ ట్యూనింగ్ చేసిరు, అప్డేట్ బ్యాక్ ఎండ్ చేసిరు అన్నమాట. సెక్యూరిటీ కొంచెం బూస్ట్ చేసిరు. ఒకవేళ ఇట్లా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంపాటబిలిటీ చూసుకుంటే మాత్రం 7-zip బ్యాక్ ఎండ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. P7-zip సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫైల్స్ మేనేజర్ గురించి చూసుకుంటే మాత్రమే ఫైల్స్ 4.1 అయితే తీసుకొచ్చారన్నమాట. దీంట్లో టూల్ బార్ కస్టమైజేషన్ తీసుకొచ్చినట్టు, అంటే పైన మనకు టూల్ బార్ ఉంటుంది కదా, దాన్ని కస్టమైజేషన్ తీసుకొచ్చారు. రివామ్ అంటే సెట్టింగ్స్ ఇంకొంచెం రివామ్ చేసిరు. ఈజీగా ట్యాగ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చిందని మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే ఆసూస్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళది మదర్ బోర్డ్ ఏదైతే కార్సైర్ మదర్ బోర్డ్ 28th యానివర్సరీ కంప్లీట్ చేసుకుందని అయితే అంటారు. సో ఇక్కడ వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు అన్నమాట. కొత్త మదర్ బోర్డ్ రాబోతుంది కార్సైర్ వాళ్ళది, ఆసూస్ వాళ్ళ కార్సైర్ X870E ఎడిషన్ అన్నమాట. 28th ఎడిషన్ రాబోతుంది అనేసి అయితే కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. సో అంటే టీజ్ అయితే చేస్తారు అనుకోవచ్చు. సో వచ్చినాక అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే పవర్ కలర్ నుంచి అన్నమాట. సో పవర్ కలర్ వాళ్ళైతే సింగిల్ స్లాట్ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకొచ్చి, ఇది ప్యాసివ్ కార్డ్ అన్నమాట. ఇది Radeon AI Pro R9600D అనమాట. 32GB ర్యామ్ వేరియంట్, ఇది వీడియో ర్యామ్ వేరియంట్. 12x220 పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ ఇది మనకైతే కాదు బై వర్క్ స్టేషన్స్కి
లైక్ సర్వర్ సైడ్ అయితే వాళ్ళకి యూస్ అవుతుంది. ప్లే గ్రౌండ్ వాళ్ళైతే అక్నాలెడ్జ్ అయితే చేసుకురు బై, ఎవరైతే ఫోర్జా హొరైజన్ 6 లీక్ అయిన వాడేట వాళ్ళకైతే దగ్గర దగ్గర 8,000 సంవత్సరాల దాకా బ్యాన్ చేస్తామనేసి అయితే అంటారు. అక్కడికి ఆగుతలేరు బై జనాలు, బెంచ్ మార్క్స్ అవన్నీ పెడుతుర్రు. సో ఇది కొంచెం బాధాకరమైన విషయం. లీక్స్ ఇట్లా మొత్తం గేమ్ మొత్తం లీక్ అవ్వడం కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ఈవెన్ డెమో చూసుకునేట వాళ్ళం కానీ డైరెక్ట్ గేమ్ రావడం కూడా కొంచెం బాధాకరమైన విషయం అనుకోవచ్చు. సో నా ఒపీనియన్ దాన్ని టచ్ చేయకపోతేనే బెటర్. అండ్ కమింగ్ టు ఇంకొక గేమ్ న్యూస్ చూసుకుంటే, స్టీమ్లా డెవిల్ మే క్రై సిరీస్కి ఫ్రాంచైజ్ సేల్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అని అంటే మాత్రమే డెవిల్ మే క్రై యానిమేటెడ్ సిరీస్ అవుతుంది. సీజన్ 2 లాంచ్ అయిందనమాట. లాంచ్ ఈవెంట్తో పాటు దీన్ని సేల్ స్టార్ట్ చేసిరన్నమాట. సో దీంట్లో డెవిల్ మే క్రై 4 అండ్ డెవిల్ మే క్రై 3 రెండు మంచి డిస్కౌంట్ మీద వస్తున్నాయి. నేను 2 గేమ్స్ పర్చేస్ చేసిన, 2 కలిపి ₹632 అయిపోయింది. యూపీఐ పేమెంట్ కూడా చేసేసిటే. సో ట్రై చేయండి, 2 కూడా మనం గుడ్ గేమ్స్ అంటాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సో ట్రై చేయండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.